గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ ముందే బయటపడ్డ కాంగ్రెస్ వర్గపోరు. మంత్రి ముందే గొడవకు దిగిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, బండారు శ్రీకాంతరావు వర్గాలు. వేదిక పైన పిలవక ముందే వెళ్లిన శ్రీకాంతరావు అనుచరుడు ములుగు ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి వెళ్లక ముందే ఎలా వెళ్తావు అని మల్లారెడ్డితో నర్సారెడ్డి అనుచరులు వాగ్వాదం. ప్రోటోకాల్ ప్రకారం వెళ్లానని నర్సారెడ్డి వర్గీయులతో మల్లారెడ్డి వివాదం. గల్లాలు పట్టుకుని కొట్టుకున్న ఇరు వర్గాలు తోపులాటలో చినిగిన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి షర్ట్. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. మేలు జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఇంకా తండోపతండాలుగా వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరుతున్నటువంటి భయంతో హరీష్ రావు గారు ఏం చేశారంటే నర్సారెడ్డి గారికి చెప్పడం జరిగింది. నర్సారెడ్డి ఈ ప్రోగ్రాము డిస్టర్బ్ చేయలేదు. దాంట్లో భాగంగానే ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి జిల్లా అధ్యక్షుడు. మంత్రి గారు ఆ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరిని రమ్మన్నారు. అందరూ ఇట్లా నర్సారెడ్డి గారు ఇట్లా వస్తున్నారు. నేను అలా కనబడ్డా డైరెక్ట్ అటాక్ చేస్తూ మాదిగా లంజకూడగా నీకు రాజకీయాలు ఎందుకురా అని చెప్పేసి మాట్లాడుతూ అక్కడ చిత్రం ఏంటంటే ఆయనకి ఎంత డేర్ ఉండాలి. అక్కడ ఏసీపీ గారు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, అక్కడ వేదిక మీద కలెక్టర్ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరూ అక్కడ ఉంటుండగా కూడా నా మీద దాడి చేసే ప్రయత్నించి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఎస్సీ కమిషన్ చైర్మన్, వీళ్ళందరూ ఉండగా కూడా నా మీద దాడి చేసిండు. దాడి చేయడమే కాకుండా దాడి చేసిరు డైరెక్ట్ మీద పట్టుకొని. అప్పుడు కూడా రాచకొండ ప్రశాంత్ సాకలు ఆయన పట్టుకొని సాకలు కూడా నీకు రాజకీయం ఎందుకు బట్టలు ఉతికి బతక అని చెప్పేసి అప్పుడు కులం పేరుతో దూషించుకుంటా కూడా తెచ్చిండు. ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. ఇట్లాంటి దుర్మార్గులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే పార్టీ బతుకుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.